ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా సూర్యాపేట కేంద్రంలోని గిరినగర్ బాలికల ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సమోసాలు తిని 5 విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. బాధితులు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందిన విద్యార్థులను పరామర్శించారు ఆర్డీఓ. మీరంతా ఏ క్లాస్? 3 members 8th class ఉన్నారు, 6th class, 9th class. అంటే హాస్టల్ వార్డెన్ లేదా? అప్పుడు వార్డెన్ టీచర్ హాస్పిటల్లో ఉందండి, జ్వరం వచ్చిందని హాస్పిటల్లో ఉంది. మీకు సమాసాలు తెచ్చిచ్చింది ఎవరు? ఏమో ఆంటీ వస్తుంది అమ్మడానికి, అయితే మేము తీసుకున్నాం. మొత్తం ఎంతమందికి ఇట్లా జరిగింది? 5 చూడు 5 5 8. 4 o'clock ఈవినింగ్ ప్రాంతాన ట్రైబల్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన ఒక 5 బయట ఫుడ్ ఏదైతే ఉందో సమోసా అంటే తిన్నాడు. అంటే స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చే ఆ తరుణంలో ఆ గ్యాప్లో వాళ్ళు దే హ్యాడ్ ఏ సమోసా, వాళ్ళకు ఇండైజెషన్ అయింది. తర్వాత దే హ్యాడ్ కంప్లైంట్ టు ది టీచర్ అండ్ ఆల్సో వాళ్ళు తీసుకొచ్చారు నియర్ బై హాస్పిటల్ అయితే శరణ్య హాస్పిటల్ ఉందో శరణ్య హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ గురించి వచ్చారు. సో వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అయినాయి. సో అక్కడ డాక్టర్స్ కూడా వచ్చి చూశారు. సో ద హెల్త్ కండిషన్ ఈజ్ ఫైన్ నౌ. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ మా ఎవరైతే వార్డెన్ ఉన్నారో వార్డెన్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేయమని. సో దే ఆర్ ఫైన్ నౌ, హెల్త్ కండిషన్ బాగానే ఉంది, దేర్ ఇస్ నో ఇష్యూ. ఎంతమంది విద్యార్థులు? 5 అంటే పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి జరిగింది? పర్యవేక్షణ కాదు, ఒక స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చేటప్పుడు ఆ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసి జాయింట్గా ఏదో తిన్నారేమో సమోసా. సో దాని గురించి ఇండైజెషన్. అంటే ఈ 5 విద్యార్థులు ఉన్నారు, ఇంకా వేరే ఈ 5 ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది? దే ఆర్ ఫైన్ నౌ, ఫిట్ బాగానే ఉన్నారు. ఏమైనా అసలు వార్డెన్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అది ఆల్రెడీ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపించింది. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది 5 అమ్మాయిలకి. కానీ ఇక్కడ మేము అధికారులను అడిగితే, అక్కడ ఉన్న వార్డెన్ అడిగితే ఇక్కడ సమోసా తినడం వలన, బయట సమోసా తినడం వల్లనే ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిందని అంటుంది. కానీ దీని వెనుక మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు తీసుకురావాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావాలి. ఆ ఎస్టీ హాస్టల్ నుంచి ఇక్కడికి చాలా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఉన్నాయి. కానీ ఓన్లీ ఇక్కడ శరణ్య అనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ శరణ్య అనే హాస్పిటల్ తీసుకురావడం వల్ల మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. కనీసం ఇంతవరకు పిల్లలు ఎక్కడ ఉన్నారని అడిగితే ఒక 2 గంటల నుంచి కానీ ఇక్కడ అధికారులు ఎవరు చెప్పలేని పరిస్థితి. అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులను అడిగినా కానీ మాకు తెలియదు అని అడుగుతున్నారు. కానీ ఇంతవరకు ఇంత ఘటన జరిగినా కానీ ఇంతవరకు పేరెంట్స్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మేము కోరేది ఒకటే, అధికారులని ఎప్పుడు ఎనీ టైం అందరూ అధికారులు అంతా ఎప్పుడు విజిటింగ్ చేయాలి. హాస్టల్స్లలో అందరూ కలెక్టర్ గారు మేము వెళ్తున్నాం, అన్ని హాస్టల్స్లోకి వెళ్తున్నాం అంటారు. కానీ ఎవరు ఏ హాస్టల్స్లోకి వెళ్ళట్లేదు. ఓన్లీ ఫోజుల కోసం వెళ్తురు తప్పించి విద్యార్థుల దగ్గర పోయి సమస్యల గురించి మాట్లాడిన బాబతి అధికారులు లేదు. ఇక్కడ అధికారులు మాట్లాడుతూ ఇక్కడ మేము ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అడిగితే, ఇక్కడ మంచి వైద్యం జరుగుతుంది కాబట్టి నెంబర్ 1 వైద్యం కోసం ఈ శరణ్య హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందంటారు. అని ఇంత పెద్ద సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అలా ఇంత అంటే వైద్యం లేదన్నట్ట అనేది మేము దీని వెనక అనుమానాలు ఉన్నాయి. మాకైతే దీని మీద అధికారులు సరైన విచారణ జరిపించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాం.